హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ డాక్టర్ అర్జున్రావు లక్కరాజు రచించిన గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో మొదటి అధ్యాయం. మరి ఈ గ్రంథం గురించి అర్జున్రావు వారి ఆచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం శాఖాధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు గారు ఏమంటున్నారో చూద్దాం. శ్రీమతి గోగినేని మణిగారి కథలు, నవలల్లో ఇతివృత్తాలు పూర్తిగా సమకాలీన సామాజిక సమస్యలకు సంబంధించినవి. ముఖ్యంగా వారు రాసిన కథల్లో పిచ్చుకగూడు, చుక్కమ్మ, మమతల హారం, అమ్మ కోరిక, ఎదురుచూపు, పుడమి పొలకించింది, నిప్పులేని పొగ మొదలైన కథలు, సుజన నవల నన్ను బాగా ఆకర్షించాయి. ఈ కథలు, నవల నా ఒక్కడికే కాకుండా ఆశేష తెలుగు పాఠక లోకాన్ని బాగా ఆకర్షించాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ రచనలకు రచయిత్రి స్వీకరించిన ఇతివృత్తాలు చాలా ప్రత్యేకత కలిగినటువంటివి. ఆ రచనలకు సంబంధించిన కథా కథనంలో ప్రవర్తించిన ముఖ్య పాత్రల్లో దేశభక్తి, సామాజిక స్పృహ, సమస్యల్ని ఎదుర్కోవడం పట్ల ప్రదర్శించిన ధైర్యస్థైర్యాలు, మూఢ విశ్వాసాలపై అవగాహన నేటి సమాజానికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలియచెప్పవలసిన బాధ్యత కూడా ఒక భారతీయ పౌరుడిగా అర్జున్రావుకి ఉందని భావించాను. అందుకే అర్జున్రావు శ్రీమతి గోగినేని మణిగారి కథలు, నవల మీద పరిశోధన చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు నా సమ్మతిని తెలిపాను. నా విద్యార్థి డాక్టర్ అర్జున్రావు ఇంత మంచి సామాజిక స్పృహ మరియు దేశభక్తి కలిగించే రచనలను పరిశోధనాంశంగా ఎన్నుకుని 5 అధ్యాయాల గ్రంథంగా తీర్చిదిద్దాడు. పరిశోధన అంశాన్ని ఎన్నుకోవడంలో కానీ, పరిశోధనా పద్ధతులకు అనుగుణంగా అధ్యాయ విభజన చేయడంలో కానీ, ఇతివృత్తాలను దృష్టిలో పెట్టుకుని నవలలను విశ్లేషించిన తీరు కానీ అతని పరిశోధనా శక్తిని, సమాజం పట్ల అతనికున్న అవగాహనను తెలియజేస్తున్నాయి. అందువల్ల ఈ పరిశోధనా గ్రంథం పాఠక సమాజాన్ని బాగా ఆకట్టుకోవడమే కాక భవిష్యత్తు పరిశోధకులకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కాబట్టి ఇంత మంచి పరిశోధన అంశాన్ని పరిశోధనకు స్వీకరించడమే కాక దాన్ని ఓ మంచి గ్రంథంగా ముద్రించి సమాజానికి అందిస్తున్న సందర్భంగా నా ఆశీస్సులు తెలియచేస్తున్నాను. ఇక ఈ గ్రంథకర్త డాక్టర్ అర్జున్రావు లక్కరాజు ఈ గోగినేని మణి రచనల మీద పరిశీలన ఎందుకు చేయాలనిపించిందో ఆయన మాటల్లోనే విందాం. పాశ్చాత్య నవల, కథానిక సాహిత్యాల ప్రభావం తెలుగు భాష మీద పడిన తర్వాత ప్రారంభంలో కొంత నత్తనడక నడిచినా తర్వాత కాలంలో ఈ ప్రక్రియలు తెలుగు రచయితల్ని బాగానే ఆకర్షించాయి. ఆ ప్రభావంతోనే తెలుగు భాషా రచయితలు వందల వేల కథలు, నవలల్ని సృష్టించారు. దిద్దుబాటు, యజ్ఞం, కారా కథలు, అత్తగారి కథలు, కుంకుడాకు, వాయులీనం, పాలు, బడి మొదలైన ఎన్నో కథలు ప్రాచుర్యం పొందాయి. అదేవిధంగా రాజశేఖర చరిత్ర, మాతృమందిరం, మాలపల్లి, బలిపీఠం, చివరి గుడిసె, రత్తాలు రాంబాబు, చదువు, బారిస్టర్ పార్వతీశం మొదలైన నవలలు తెలుగు నవలా చరిత్రలో మైలురాళ్లుగా కనిపిస్తున్నాయి. సమకాలీన సామాజిక సమస్యల్ని, ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని చిత్రించటంలో ఇతర ప్రక్రియల కంటే నవల, కథానిక ప్రక్రియల్లోనే వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రక్రియల పట్ల స్నాతకోత్తర స్థాయిలోనే నాకు అభిమానం ఎక్కువగా ఏర్పడింది. ఆ అభిమానంతోనే నా పరిశోధనకు ఈ ప్రక్రియలను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే ఏ రచయితల రచనల గురించి పరిశోధన చేయాలా అని పరిశీలిస్తున్న నాకు గోగినేని మణిగారు రాసిన రచనలు నచ్చాయి. తాను రాసిన రచనల్లో ఇతివృత్తాలు కూడా సమకాలీన సామాజిక సంబంధాలే అవడం వల్ల వారి రచనల మీద ఏ విశ్వవిద్యాలయంలో ఇంతవరకు పరిశోధన జరగకపోవటం వల్ల ఈ రచనల మీద పరిశోధన చేయాలని నిర్ణయించుకుని గోగినేని మణి రచనలు పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశాను. గోగినేని మణిగారు తన సాహితీ జీవితంలో అనేక కథలతో పాటు నవలలు కూడా రాశారు. ఈమె సాహిత్యంలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి సమాజాంతర్గతమైన విలువలను ఏ విధంగా నిక్షిప్తం చేశారో అధ్యయనం చేశాను. ముఖ్యంగా తన రచనల్లో రచయిత్రి ప్రతిబింబింపజేసిన సామాజిక అంశాలను సమగ్రంగా పరిశీలించాను. ఈ పరిశోధనకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఇటువంటి ప్రయోజనకరమైన సాహిత్య విలువల్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సిద్ధాంత గ్రంథాన్ని ముద్రిస్తున్నాను. ఈ పుస్తక ముద్రణలో నాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చి, పెంచి, పోషించి, చదివించి, అనుక్షణం నా ఆశయ సాధనకు ఆయువు పోస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న నా తల్లిదండ్రులు అర్జునమ్మ, కన్నయ్య గార్ల పాదాలకు వందనం.
నాకు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి పరిశోధనలో సహకరించడమే కాకుండా ఈ గ్రంథ ప్రచురణకు ముందు మాట రాసి నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న సహృదయులు, నా శ్రేయోభిలాషి, ప్రస్తుత తెలుగు శాఖాధ్యక్షులు మా గురువర్యులు ఆచార్య జర్రా అప్పారావు గారి పాదాలకు నమస్సుమాంజలి. నా పరిశోధనలో వెన్నుతట్టి ప్రోత్సహించి విలువైన సలహాలు సూచనలు ఇచ్చిన ఆచార్య గజ్జా యోహాన్ బాబు గారికి, ఆచార్య మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారికి, ఆచార్య మర్రిబోయిన జయదేవ్ గారికి, ఆచార్య కొండపల్లి సుదర్శన్ రాజు గారికి, ఆచార్య సజ్జా మోహన్ రావు గారికి, ఆచార్య పి అరుణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. తన రచనలపై పరిశోధన చేయడానికి అంగీకరించి అడిగిన వెంటనే వారి నవలలను నాకు అందజేసి నా పరిశోధన విషయంలో తన హృదయపూర్వక సహాయ సహకారాలు అందజేసిన పెద్దలు ప్రముఖ రచయిత్రి గోగినేని మణిగారికి నమస్సుమాంజలి. కల్మషం లేని మమతానురాగాలు పంచడంతో పాటు హార్దిక సహాయ సహకారాలు అందించి ఎల్లప్పుడూ నా ఉన్నతిని ఆశించి నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన తల్లిదండ్రులతో సమానులు అక్క మామయ్యలు కాసులమ్మ కన్నం నాయుడులకు పాదాభివందనం. ఈ పుస్తక ముద్రణకు సహకారాలు అందించిన మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. విన్నారుగా. ఇంకా గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో మొదటి అధ్యాయమైన గోగినేని మణిగారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. ఉపోద్ఘాతం. సమాజం పట్ల బాధ్యతతో కూడిన కథలను రచించిన కథకురాలిగా తనదైన ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న కథా రచయిత్రి గోగినేని మణి. ఈమె రచనలు సమాజానికి అద్దం పట్టేవిగా కనిపిస్తాయి. సమాజం సాహిత్యానికి దేనినైతే అందిస్తుందో సాహిత్యం తిరిగి సమాజానికి దాన్నే అందిస్తుంది. అందుకే సమాజానికి సాహిత్యానికి విడదీరాని సంబంధం ఉంటుంది. అందుకే రచయితలకు సమాజానికి విడదీరాని సంబంధం ఉంటుందని తెలుస్తోంది. సామాజిక చిత్రణ, సాంఘిక నేపథ్యం, మానవీయ విలువలు, సంఘ సంస్కరణ దృక్పథం, స్నేహ సామరస్య సంఘీభావనా విధానం వీరి కథల్లో ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అటువంటి కథా రచయిత్రి జీవన రేఖల్ని సంక్షిప్తంగానైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కుటుంబ నేపథ్యం. గోగినేని మణి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీ మార్ని నర్సన్న, శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతులకు 6వ సంతానంగా జన్మించారు. ఈమె తండ్రి ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేట్ చదవడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వద్దనుకుని గాంధీగారి అనుయూయులుగా మారి రాజకీయాల్లో పాల్గొనేవారు. ఈయన డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్, జిల్లా పౌర గ్రంథాలయం చైర్మన్ వంటి ఎన్నో పదవులు నిర్వహించారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా అందరూ అనుకునేవారు. ఇతను చివరి వరకు ఖాదీ తప్ప మరొకటి ధరించలేదు. తల్లి సూర్యకాంతమ్మ గృహిణి. ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువగా చదువుతూ ఉండేవారు. చదివి వినిపించమని తమ పిల్లలకు పుస్తకాలు ఇచ్చి చదివించి వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగే విధంగా చేసేవారు. అందువల్లనే గోగినేని మణికి చిన్నతనం నుండి పుస్తక పఠనం అంటే మక్కువ ఎక్కువ అయింది. తల్లిదండ్రులంటే రచయిత్రికి అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు. తను రచించిన మనసున మల్లెలు కథల సంపుటిని తల్లిదండ్రుల స్మృతికి నివాళిగా అంకితమిచ్చారు. గోగినేని మణికి 3 అన్నయ్యలు, 2 అక్కలు. పెద్దన్నయ్య రామ్జీ ఎన్సీఈఆర్టీలో రీడర్గా చేసేవారు. అమెరికా, సోమాలియా, నేపాల్ వంటి దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ఈయన రాసిన కొన్ని గ్రంథాలు నేపాల్లోని విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలుగా కూడా పెట్టారు. రెండో అన్నయ్య విద్యాసాగర్ పాపాజీరావు విశాఖపట్నంలో కాల్టెక్స్లో ఇంజనీరుగా పనిచేస్తూ వర్కర్స్ యూనియన్ తరఫున పోరాటం చేసి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. రాజమండ్రి వెళ్లి అనేక సేవా సంస్థలకు తన సేవలు అందించారు. మూడో అన్నయ్య గోపాలకృష్ణ అమెరికాలో ఇల్లినాయిస్లో అడ్మినిస్ట్రేటర్గా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తర్వాత రాజమండ్రిలో విశ్రాంత జీవనం సాగిస్తున్నారు. పెద్దక్క వరలక్ష్మిని బండారు రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. రామకృష్ణ గారు తిరుపతి మెడికల్ కాలేజీలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. చిన్నక్క సత్యవతికి గోలి ప్రభాకర్ రావుతో వివాహం జరిపించారు. ప్రభాకర్ రావు గారు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. రచయిత్రి చదువంతా రాజమండ్రిలోనే పూర్తయింది. బీఎస్సీ చదివింది. ఈమెకు గోగినేని సురేష్ బాబుతో 1970 సంవత్సరంలో వివాహం జరిగింది. మామగారు శ్రీమన్నారాయణ గారు గుంటూరు జిల్లా నిడుబ్రోల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసేవారు. అత్తగారు లలితాంబ గృహిణి.
సురేష్ బాబు గారు అగ్రికల్చర్ ఎంఎస్సి చదివారు. ఈయన బాపట్ల కాలేజీలో రీసెర్చ్ డిపార్ట్మెంట్లో 1 సంవత్సరం పనిచేసి తర్వాత యూనియన్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించి తన అత్యున్నత ప్రతిభతో తక్కువ కాలంలోనే బ్రాంచ్ మేనేజర్ అయ్యారు. ఆ విధంగా ఎక్కువ కాలం విశాఖపట్నంలో ఉండటం వలన ఎంవిపి కాలనీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గోగినేని మణి కథలకు ప్రథమ పాఠకుడు, విమర్శకుడు తన భర్తేనని సగర్వంగా చెప్పుకుంటారు. భర్త మీద ప్రేమతో తన మొగలి పువ్వు కథల సంపుటిని ఆత్మీయంగా అంకితమిచ్చారు. గోగినేని మణి, సురేష్ బాబులకు 2 పిల్లలు. కుమారుడు శ్రీనివాస్ ప్రస్తుతం చికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. కోడలు హిమబిందు. వీరికి 2 పిల్లలు. కుమార్తె రాధిక హార్టికల్చర్ ఆఫీసర్గా విశాఖపట్నంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అల్లుడు మురళీకృష్ణ స్టీల్ ప్లాంట్లో డెప్యూటీ మేనేజర్గా చేస్తున్నారు. వీరికి 2 పిల్లలు. గోగినేని మణి కథల చారిత్రక నేపథ్యం. ఆధునిక తెలుగు కథ ప్రారంభమై శతాబ్దం గడిచింది. నాటి నుండి నేటి వరకు అనేక అంశాలను వస్తువుగా చేసుకుని తనదైన శైలితో అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన భాషను సొంతం చేసుకుని ఆధునిక వచన శైలిలో సంతరించుకుని నడవటమే. అందుకే కథ అందరినీ ఆకర్షిస్తుంది. జరిగినా, జరుగుతున్నా, జరగబోవు విషయాలను వస్తువుగా చేసుకుని కథ ప్రత్యక్షమవుతుంది. అందుకే కథలో నిత్య నూతనత్వం కనపడుతుంది. ఆధునిక వచన సాహిత్యంలో కథ ఒక ప్రక్రియగా నిలబడటానికి గల కారణం కథలో ఉన్న వస్తువు మాత్రమే. అతి చిన్న విషయాన్నైనా, విస్తృతమైన విషయాన్నైనా తనలో ఇముడ్చుకుని జన వ్యవహారంలో ఉన్న భాషను, భావనను కలుపుకుని ఆలోచనను, ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేసేది కేవలం కథ మాత్రమే. అటువంటి కథలు రాసిన ఎందరో మహానుభావులు తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని నేటికీ వారు లేకపోయినా ప్రజల నాలుకల మీద జీవిస్తున్నారు. తరాలు మారినా తరగని తెలుగు కథా రచయితలు తెలుగు సాహిత్యంలో నేటికీ రచనలు చేస్తూ నూతన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ కథలకు కొత్త జీవాన్ని అందిస్తూ తెలుగు కథా ప్రపంచాన్ని సుసంపన్నం చేస్తున్నారు. అటువంటి తెలుగు కథా రచయితలలో గోగినేని మణి ఒకరు. వీరు తన కథా రచనను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక కథలు రాస్తూనే ఉన్నారు. రచనల పరిచయం. గోగినేని మణిగారు జీవన కథలను తొలిచూపు, మనసున మల్లెలు, మొగలి పువ్వు, పిచ్చుకగూడు పేరిట 4 కథా సంపుటాలుగా వెలువరించారు. సుజన అనే ఒక నవలను కూడా రాశారు. ఈమె కథలు ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి, నేటికీ ప్రచురింపబడుతున్నాయి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈమె కథలు ఇతర భాషల్లో కూడా అనువదింపబడ్డాయి. హోగళ సేతువే పూల వంతెన పేరుతో కన్నడ భాషలో శ్రీ కస్తూరి కె చంద్రజ్యోతి కొన్ని కథలను అనువదించారు. ఈమె కథలు కొన్ని కన్నడ పత్రికలలో కూడా ప్రచురింపబడి అక్కడ కూడా పాఠకాదరణ పొందాయి. శ్రీ సులోచన గారు కొన్ని కథలను కన్నడ భాషలో కూడా అనువదించారని రచయిత్రి చెప్పగా తెలిసింది. కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు. శ్రీ ముళ్లపూడి వెంకటరమణ. ఈమె కథలను చదివినప్పుడు ఆత్మీయులతో కలిసి అందమైన పూల తోటలో విహరించిన ఆనందము, కమ్మని రుచుల విందు భోజనం చేసిన సంతృప్తి కలుగుతాయి. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. ఆహ్లాదపు అనుభూతి పిండిలో సామాజిక రుగ్మత చేదు వాస్తవ టుప్పు కలిపి పరిశీలనతో తడిపి సెటైర్ నూనెలో వేయించి హాస్యం పాకంలో నానం పెట్టిన ఈ వంటకాన్ని ఆశాంతము ఆస్వాదిస్తే గాని అందులో రుచి తెలీదు. శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఏ రచనకైనా ప్రధానంగా ఉండాల్సిన గుణం పాఠకుల చేత చదివించగలగటం. చక్కటి శైలి ఇందుకు తోడ్పడుతుంది. ఓ ప్రవాహంలా పదాల పొందిక సాగటమే చక్కటి శైలి యొక్క ముఖ్య లక్షణం. ఇది గోగినేని మణిగారి కథల్లో ఉంది. పాఠకుల్ని అయోమయంలో ఉంచకుండా చక్కగా సూటిగా చెప్పగలిగే సమర్థత గల మణిగారి కథలు విలువైన మణులే. సమకాలీన జీవితాన్ని వివిధ కోణాల్లో పరిశీలించే నేర్పు, సమస్యల్ని కథా వస్తువులుగా ఆవిష్కరించే సత్తా కూడా గోగినేని వారికి ఉందని ఈమె కథల్ని చదివితే అర్థమవుతుంది. ఎత్తుగడ, ముగింపు, శిల్పం, పాత్ర చిత్రణ, సంఘటన, సన్నివేశాలు లాంటివన్నీ పకడ్బందీగా బిగించి రచనలు చేసిన రచయిత్రి గోగినేని మణి. శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారు. షడ్రసోపేతంగా వడ్డించిన విస్తర్లాంటి దాంపత్యం పొరపాటున కొనలో చిరిగిపోతే ఒకరినొకరు తప్పుపట్టి విస్తరంతా చింపి నేలపాలు చేసుకోకుండా సానుకూల దృక్పథంతో సవరించుకోవచ్చని చెప్పడం మొగలి పువ్వు కథలో చాలా నేర్పుగా, చమత్కారంగా, విలక్షణంగా సాగింది.
ఉత్కంఠతో చదివించగలగడం, సంభాషణలను హాయిగా సాగించటం గోగినేని మణిగారి రచనల్లో మెచ్చుకోదగ్గ విషయాలు. నవ్య వారపత్రిక ఆహ్లాదభరితమైన కథలు, చక్కటి శైలి, హాయిగా సాగిపోయే కథనం, ఆహ్లాదకరమైన వాతావరణం, హాస్య చతురత ఒక మంచి రచనకు కావలసిన లక్షణాలు ఇవే అయితే వాటన్నింటిలోనూ తనకు పట్టున్నదని రచయిత్రి గోగినేని మణి నిరూపించుకున్నారు. శ్రీపంతుల జోగారావు గారు ఒక సానుకూలపు దృక్పథంలో జీవిత వాస్తవాలను భిన్న కోణాల నుండి పరిశీలిస్తూ హాయిగా చదివించే శైలిలో సున్నితమైన హాస్య చమక్కులతో విలక్షణంగా సాగే వీరి కథలు ఇట్టే ఆకట్టుకుంటాయి. స్వచ్ఛమైన సామాజిక కుటుంబిక వాతావరణాన్నే కోరుకునే కథలు గోగినేని మణిగారి కథలు. శ్రీ ప్రతాప రవిశంకర్ కథలకు జీవితమే ప్రేరణ. జీవితం నుంచే కథలు పుట్టుకొస్తాయి. జీవితాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించినప్పుడు మంచి కథలు బయటకు వస్తాయి. ఏ రచయిత కన్నా అబ్జర్వేషన్ ముఖ్యం. అబ్జర్వేషన్ లేకుండా రాసే కథల్లో జీవితం గుర్తించబడదు. గోగినేని మణిగారు రాసిన కథలు మంచి కథలుగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ కథల్లో అడుగడుగునా జీవితం కనపడుతూ ఉంటుంది. రచనా మాసపత్రిక గంగా, యమున, కృష్ణ, గోదావరి వగైరా నదులన్నీ జలప్రవాహాలే. అయినా ప్రతి నదీ జలానికి ఓ ప్రత్యేకత ఉంది. రచయితలందరూ కథలే రాసినా ఎవరి ప్రత్యేకత వారిది. సంభాషణా చాతుర్యం, లోతైన విశ్లేషణ, హాస్యం వగైరాల్లో తనదైన ప్రత్యేకతను సంతరించే విధంగా చేసుకున్న రచయిత్రి గోగినేని మణి. వసుంధర సంభాషణా చాతుర్యం, లోతైన విశ్లేషణ, హాస్యం వగైరాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న తొలిచూపు మహామహుల్ రచనల సరసన నిలిచే గొప్ప కథా సంకలనం. ప్రతి కథ చక్కని సందేశాన్నిచ్చేదే. పేజీలు తిరగేస్తే సత్కాలక్షేపం, ఆలోచిస్తే ఉపనిషత్తుల సారం. తర్వాత అవార్డులు, రివార్డులు. 1988 నవంబర్ 4న ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురింపబడిన నిప్పులేని పొగ కథకు దీపావళి కథల పోటీలో బహుమతి పొందారు. 2001 జనవరి 26న స్వాతి వారపత్రికలో ప్రచురింపబడిన 911 కథకు ప్రథమ బహుమతి లభించింది. ఈనాడు దినపత్రిక ఆదివారం సంచిక 2008 జూన్ 29న ప్రచురింపబడిన చుక్కమ్మ కథకు ప్రత్యేక బహుమతి లభించింది. రచనా మాసపత్రిక 2008 నవంబర్లో ప్రచురింపబడిన పుడమి పొలకించింది కథకు కథాపీఠం పురస్కారం లభించింది. ఏప్రిల్ నెల 2009 సంవత్సరంలో రచన మాసపత్రికలో ప్రచురింపబడిన మొగలి పువ్వు కథకు ప్రసిద్ధ రచయిత గిడుగు రాజేశ్వరరావు గారి ప్రశంసలతో పాటు నగదు బహుమతిని పొందింది. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక 2010 జూలై 25న ప్రచురింపబడిన ఎదురుచూపు కథకు కథా వసంతం కథల పోటీలో బహుమతి లభించింది. పిచ్చుకగూడు కథ బలివాడ కాంతారావు స్మారక కథల పోటీల్లో ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీ ద్వారా బహుమతి పొందింది. ముగింపు. గోగినేని మణిగారు తెలుగు సాహిత్య చరిత్రలో 79 కథలను, ఒక నవలను రాసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. వీరి కథల్లో చక్కని వర్ణన, సంభాషణా శైలి, వస్తు వైవిధ్యం అడుగడుగునా కనిపిస్తాయి. వీరి కథలు సహజ రీతిని, సమాజ నీతిని తెలియచేసే విధంగా ఉండి వాటిలోని వస్తువు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. లోకం పోకడ బాగా తెలిసిన రచయిత్రి గోగినేని మణి. వీరి రచనల్లో చాలా వరకు సామాజిక చిత్రణతో పాటు సమాజంలో ఉన్న అనేక మంది మనస్తత్వాలను వస్తువుగా చేసుకుని మన చుట్టూ ఉన్న వ్యక్తుల భావి జీవితాన్ని ఆలోచనగా చేసుకుని వచ్చినవే. గోగినేని మణి కథల్లో చక్కని కొసమెరుపు ఉంటుంది. సూక్తులు, లోకోక్తులు, వాటితో పాటు కొన్ని కొత్త సామెతలు సృష్టించి కొత్త నిర్వచనాలను ఇస్తూ కథను నడిపించటం ఈమెకే చెల్లింది. ఈమె కథలు చాలా వరకు సందేశాత్మకంగానూ ఆలోచనాత్మకంగానూ ఉంటాయి. అక్కడక్కడ శృంగార వర్ణనలు కొద్దిగా హృదయోల్లాసాన్ని కలిగిస్తూ చల్లని పెరటగాలిలా, వెచ్చని పడుచుగాలిలా పాఠకుడు చుట్టూ తిరిగి కథలో కలిసిపోతాయి. ఈ కథల యొక్క వస్తువును బట్టి అనేక విధాలుగా విభజించవచ్చు. అటువంటి కథల్లో ఉన్న వస్తువును బట్టి విభజించి 2వ అధ్యాయంలో విశ్లేషించడమైనది. ఇంతటితో మొదటి అధ్యాయం సమాప్తం. వచ్చే వారం 2వ అధ్యాయంతో కలుద్దాం.